అనిల్ రావిపూడి సంక్రాంతి హిట్ మిషన్, సంక్రాంతి మెజిషియన్ అంటూ ఎన్నో బిరుదులు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా అనిల్ రావిపూడి కెరియర్లో ఇప్పటివరకు 9 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాగా ఈ 9 సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి 10వ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి 10వ సినిమా ఎవరితో చేయబోతున్నారనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్. మరి కొద్ది రోజులలో అనిల్ రావిపూడి 10వ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన నాగార్జునతో తన 10వ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే నాగార్జునతో కాదని తిరిగి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. మరి అనిల్ రావిపూడి ఏ హీరోతో తన 10వ సినిమాని చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన 10వ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. టైటిల్ వింటే తిట్టుకోవడం ఖాయం. నా 10వ సినిమాకి ఐడియా క్రాక్ చేశాను. టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయాను. చాలా విచిత్రమైన టైటిల్ అది. ఈ సినిమాకు హీరో ఎవరు అనేది ఫిక్స్ అవ్వలేదు కానీ టైటిల్ మాత్రం ఫిక్స్ అయ్యానని, ఈ టైటిల్ క్రేజీగా ఉండబోతుందని అనిల్ రావిపూడి తెలిపారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుండే వీడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు అని అందరూ తిట్టుకోవడం ఖాయం. ఇక ఆ సినిమా కూడా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. దీంతో అనిల్ రావిపూడి 10వ సినిమాపై ఇప్పటికే భారీగా హైప్ పెరిగిపోయింది. సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం. అనిల్ రావిపూడి తన 10వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ సినిమా ద్వారా రాబోతున్నారని, ఈ సినిమాకు సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈయన 10వ సినిమాని ఇదే టైటిల్తో అనౌన్స్ చేయబోతున్నారా, లేదంటే మరో కొత్త సినిమాని ప్రకటించబోతున్నారా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడిపై టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.